నమస్కారం విజన్ టుడే న్యూస్ కు స్వాగతం. చీపురుపల్లి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. విజయనగరం జిల్లాలో 7 నియోజకవర్గాలలో చీపురుపల్లి నియోజకవర్గం ప్రత్యేకమైనది. రాజకీయ దిగ్గజాలైన బొత్స సత్యనారాయణ, కిమిడి కళా వెంకటరావు బరిలో ఉండడమే ఇందుకు కారణం. 2004లో తొలిసారిగా చీపురుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బొత్స సమీప అభ్యర్థి గద్దె బాబూరావుపై విజయం సాధించారు. 2009లో కూడా మరోసారి గెలుపు సాధించారు. సమైక్యాంధ్ర ప్రభావంతో 2014లో ఓటమి చెందిన 2019లో వైసీపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునపై విజయం సాధించి మంత్రివర్గంలో కీలకంగా ఉన్నారు. ఈ ఎన్నికలలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కలిసి వస్తాయని, మహిళా ఓటర్లు మద్దతు కూడా కలిసి వస్తుందని బొత్స వర్గం భావిస్తోంది. పరిస్థితి గమనించిన టీడీపీ కూడా కళా వెంకటరావును రంగంలోకి దింపింది. స్థానికంగా కిమిడి నాగార్జున ఉన్నప్పటికీ బొత్స టార్గెట్గా టీడీపీ కళా వెంకటరావును బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలో నాగార్జున అసంతృప్తి ప్రభావం పార్టీ ఓట్ బ్యాంక్ పై పడకుండా అధిష్టానం సఫలం కావడం టీడీపీ వర్గాలను విజయంపై నమ్మకాన్ని పెంచింది. ప్రభుత్వంపై అసంతృప్తి తమకు అనుకూలంగా మారుతుందని విజయం వైపు నడిపిస్తుందనే అంచనాలో టీడీపీ ఉంది. చంద్రబాబు నాయుడుతో పాటు బాలకృష్ణ కూడా ప్రచారం చేయడంలో నియోజకవర్గంలో టీడీపీ వేవ్ కనిపిస్తోందని ఆ పార్టీ అభిమానులంటున్నారు. మొత్తం మీద అటు బొత్స వర్గం, ఇటు కళా వెంకటరావు అనుయాయులు ఎవరికి వారే తమదే విజయమనే ధీమాతో ఉన్నారు.